ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విజయాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి మినప సున్నుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకుంటారో చూద్దామండి. మినప సున్నుండల్ని అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళకు చేసి పెట్టండి, హెల్త్కి చాలా మంచిదండి. ఈ మినప సున్నుండల్ని చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చండి. దీని ప్రిపరేషన్లోకి వెళ్తాము. ముందుగా ఒక ప్యాన్ కానీ గిన్నెను కానీ స్టవ్ మీద పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు మినపగుండ్లను వేసుకున్నాను ఫ్రెండ్స్. మీరు పలుకుగా ఉంటాయి కదా మినపప్పును, దాన్నైనా వేసుకోవచ్చు. ఇక్కడ నేను గుండులా ఉండే రౌండ్గా ఉండే మినపప్పును వేసుకుని సిమ్ములో పెట్టుకుని ఫ్లేమ్ని ఈ విధంగా దూరగా వేయించుకోవాలి. ఈ విధంగా క్రిస్పీగా మినపప్పు వచ్చే వరకు, కలర్ మారేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అందులోకి అదే ప్యాన్లోకి 1/4 కప్పు వరకు బియ్యాన్ని కూడా వేస్తున్నాను. ఇది కూడా కాస్త దూరగా వేగాలి. ఇలా వేగిన తర్వాత బియ్యాన్ని కూడా తీసేసుకుని మినపగుండ్ల దాంట్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు కావాలంటే బియ్యాన్ని మినపప్పు దించే ముందర దాంట్లోనైనా వేసి వేయించుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఈ మినపప్పు బియ్యం రెండు కూడా కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జారులోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా పౌడర్లా చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా కాస్త లైట్గా బరకగా ఉండేలా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను 1 కప్పు మినపప్పుకి 1 కప్పు షుగర్ని తీసుకుని 2-3 ఇలాచీలు వేసి మిక్సీ పట్టుకుంటున్నాను. ఈ విధంగా 1 కప్పు షుగర్ పౌడర్ని తీసుకున్నానండి. మనం మిక్సీ పెట్టుకున్న ఈ మినప పౌడర్ని ఒక బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకుని అందులోకి షుగర్ పౌడర్ని కూడా వేసుకుని ఈ రెండు అంతా కూడా బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా రెండు అంతా కూడా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను నెయ్యిని తీసుకుని కాస్త గోరువెచ్చగా చేశాను ఫ్రెండ్స్. మరీ నెయ్యి అనేది ఎక్కువగా హీట్గా ఉండనవసరం లేదు. ఇలా కాస్త లైట్గా గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ నెయ్యిని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేయకుండా కొద్దిగా అవసరమైనంత నెయ్యిని వేసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఇలా నెయ్యి అంతా పౌడర్లో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇలా లడ్డూలా చేసుకోవడమే ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయిపోతుంది. మినప లడ్డూలు, మినప సున్నుండలని మీ ఇంట్లో వాళ్ళు అడిగినప్పుడు ఈ విధంగా అప్పటికప్పుడు చేసి మీ ఇంట్లో వాళ్ళకు పెట్టండి. ఇవి తినడం వల్ల చాలా హెల్తీ కూడా. చూడండి, ఈ విధంగా లడ్డూలా చేసుకుని వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. మిగతా సున్నుండలను కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కావాలంటే షుగర్ ప్లేస్లో బెల్లానైనా వేసుకోవచ్చు. మినప పౌడరు మిక్సీ పట్టుకున్న తర్వాత అందులోనే బెల్లం తురుమును కూడా వేసి మిక్సీ పట్టుకొని ఈ విధంగా లడ్డూలా చేసుకుంటే బెల్లంతో కూడా మినప సున్నుండలు రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్. మీకు షుగర్తో కావాలంటే షుగర్తో, బెల్లంతో అంటే బెల్లంతోనైనా చేసుకోవచ్చు. ఈ విధంగా మినప సున్నుండని సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. నోట్లో వేసుకుంటే అసలు వెన్న పూసలాగే కరిగిపోతాయి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. చేసుకోవడం చాలా సింపుల్, అలాగే హెల్తీ కూడా చాలా మంచిది మినప సున్నుండలు అనేది. ఈ విధంగా మినప సున్నుండల్ని చాలా సింపుల్గా మీరు కూడా ఈ విధంగా చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి. చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.